ఈ వీడియోని కేవలం క్రైస్తవులు మాత్రమే చూడండి. ఈయన చెబుతున్న మాట ఏంటంటే క్రైస్తవులు టాటూస్ వేసుకోవచ్చు, పర్లేదు. మరి లేవి కాండలో రాయబడిన మాట యొక్క అర్థం ఏంటంటే అది లేవీలకు మాత్రమే కదా అని అంటున్నారు ఈయన. కానీ ఒక్కసారి లేవి కాండలో రాయబడిన మాట మనం ఆలోచిస్తే లేవి కాండంలో దేవుడు చెప్తున్నాడు మీరు పచ్చబొట్లు వేసుకోకూడదు అంటున్నాడు. పోనీ అది ఒక ఓల్డ్ టెస్ట్మెంట్ అనుకుందాం, కరెక్టే. మరి ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ ఏం చెబుతుంది? కొరింథీ పత్రికలో దేవుడు అంటున్న మాట ఏంటంటే మీ మందిరము దేవుని యొక్క దేవాలయం. అంటే దేవుడు ఆత్మతో మనలో ఉండాలనే దేవాలయం కాబట్టి ఈ ఆలయం ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఒకప్పుడు లేవీలను కూడా టాటూలు వేయించుకోద్దన్నాడు, ఇశ్రాయేల్ కూడా వేసుకోద్దన్నాడు. ఎందుకు వేసుకోద్దనంటే పరిశుద్ధంగా ఉండాలన్నాడు. మరి ఇప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలంటే దేవుని ఆలయమైన ఈ మందిరం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలంటే టాటూలు వేయించుకుంటేనే పరిశుద్ధంగా ఉంటుందా? టాటూలు వేయించుకుందాం అనుకున్నాం, మీరు ఎందుకు వేయించుకుంటున్నారు? పోనీ అందులో ఏమైనా దేవునికి మహిమ వస్తుందా? లేకపోతే మీ యొక్క షో చూపించుకోవడం కోసం టాటూస్ వేయించుకుంటున్నారా? బైబిల్లో మాట ఏంటంటే మీరు పానం చేసిన, విందు చేసిన, ఏం చేసినా ప్రతి దాంట్లో దేవునికి మహిమ కనబడాలని ఉంది. మీరు దీంట్లో ఎక్కడ మహిమ కనబడుతుంది? టాటూలు వేసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలని అనిపిస్తుంది, దాని తర్వాత ఒకటి అలా వేయించుకొని అనిపిస్తుంది. అది ఒక ఎడిక్షన్ గా మారిపోతుంది. అందుకే దేవుడు ఎడిక్షన్ గా అవ్వకూడదని దేవుడు వాళ్ళకి రూల్ పెట్టి మీరు వేసుకోకూడదు అన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న రూల్ ఏంటంటే మీ మందిరాలు దేవునికి ఆలయంగా కనబడాలి కాబట్టి మీ మందిరాన్ని పాడు చేయకూడదు. ఎవడైతే దేవుని మందిరాన్ని పాడు చేస్తాడో దేవుడు వాడిని పాడు చేస్తాడని రాయబడింది. మరి అలా అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మన ఇండియాలో కూడా అస్సాం, త్రిపుర, నాగాలాండ్ చాలా ప్రాంతాలు ఉన్నాయి. సో వాళ్ళు కూడా టాటూస్ వేయించుకుంటారు. ఎలా వేయించుకుంటారో తెలుసా? అది వాళ్ళ యొక్క ట్రెడిషన్, అది ఆచారం. కానీ నీకు ఆచారం ఉందా? నీకు ఆచారం లేకుండానే, విధమైన ఆలోచన లేకుండానే నీకు నువ్వు సొంతంగా నీ షో చూపించుకోవడం కోసం, లేకపోతే నీ యొక్క బాహ్య రూపాన్ని చూపించుకోసం టాటూలు వేసుకుని దేవుడు వేసుకోమనలేదు కదా అని అనడం తప్పు ప్రియులారా. పాత నిబంధన రూల్స్ వేరు, కొత్త నిబంధన రూల్స్ వేరు, కరెక్టే. కానీ కొత్త నిబంధనలో దేవుడు ఏం కోరాడు? సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించండి అన్నాడు. అంటే మన శరీరాలు ఎవరికి సమర్పించాలి? దేవునికి. అది ఎలా ఉండాలి తెలుసా? పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి. ఆర్మీలోనే టాటూస్ ఉంటేనే కొన్ని జాబ్స్కే రిజెక్ట్ చేస్తారు వాళ్ళు. మరి అలాంటి దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క విధానంలో ఆయన కోరుకుంటాడా? ఒకవేళ మీకు ఉన్నాయనుకోండి, నో ప్రాబ్లం. లేకపోతే ఇప్పుడు వచ్చిన తర్వాత మరలా కొత్తగా వేయించుకుంటాను అనుకుంటే మీరు ఎందుకు వేయించుకుంటారు? దాని యొక్క మోటివ్ ఏంటి? దేవుడు మనం చూసి సంతోషిస్తాడు లేదా? ఇవన్నీ టాలీ చేసుకుని అప్పుడు ఆలోచించుకోండి. దేవుడు కోరుకుంటే బెస్ట్, దేవుడు కోరుకుపోతే ఏదైనా సరే రాంగ్. థ్యాంక్ యూ.